ప్రేమిస్తే దేశాన్ని ప్రేమించినట్లే. మనుషుల్ని మన చుట్టుపక్కల మనుషుల్ని ద్వేషించి వాళ్ళకు సేవ చేయకుండా దేశాన్ని ప్రేమించడం అంటే అది కరెక్ట్ కాదు. ఐపీఎల్లో లేకపోతే క్రికెట్ మ్యాచ్లోనే కాదు, మన చుట్టుపక్కల సమాజంలో ఉన్న ప్రజలకి మంచి చేస్తూ వాళ్ళకి సేవ చేస్తూ చేయడమే దేశభక్తి ముఖ్య ఉద్దేశము. కాబట్టి మన సర్వీస్లో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనం రోజు వందల మంది మన దగ్గరికి వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఏదో ఇబ్బందితో వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ మన సమాజ సేవ చేసి మన దేశభక్తిని కాకుందామని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం స్వాతంత్రం దేశంలో మనం చేసే వాళ్ళు కష్టపడి మనం సాధించినప్పుడు మనం కూడా మన ప్రయత్నం చేయాలి. మన బాధ్యతలు మనం చేయాలి. మన బాధ్యతలు ఏంటి, మన ఆరోగ్యం ఏంటి, కొత్త కొత్త ఇన్స్టిట్యూట్స్ చేయాలి. అట్లాంటివి ఈ విషయం మనం తెలుసుకొని దానికి అనుగుణంగా చేస్తూ మనం కూడా అప్గ్రేడ్ అయ్యి చేసుకుని అది
అందరికీ నమస్కారం. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సత్సాయి జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముదిగుబనందు ఘనంగా వైద్య సిబ్బంది అందరూ కూడా కలుసుకొని జాతీయ జెండాకు వందనం చేయడం జరిగింది. ముందుగా వందే మాత్రం ఆలపించి తర్వాత జాతీయ జెండాకు నమస్కారం చేసి తర్వాత జనగణం పాడడం జరిగింది. ఈ సందర్భంగా అందరం కూడా జాతీయ జెండాను గౌరవించి అలాగే స్వాతంత్ర సమరయోధుల్ని నెమరు వేసుకొని ఈరోజు ఈ దినము కులమత బాధలు లేకుండా అందరం కూడా కలిసిమెలిసి ఉంటూ భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ మేమందరం కూడా వైద్య సిబ్బంది అందరం కూడా ప్రజలకు మరింత సేవలు ఇస్తూ అందరం కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. बोलो भारत माता की जय, महात्मा गांधी के जय, झांसी लक्ष्मीबाई के जय, श्री राम को जय, सीताराम राजकाज की जय. भारत माता की, भारत माता की, भारत माता की जय हिंद.